అందరికీ నమస్కారం. మరి ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ధ్యాన భీమఖండంలో భాగంగా 45వ సోమవారం. మరి 45వ సోమవారం వచ్చి పందలపాక గ్రామంలో జరుగుతుంది. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం పందలపాక గ్రామం అయిందండి. మరి ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు. మరి ఈ గుడిని అలాగే ఈ యొక్క ఊరిలో ధ్యాన ప్రచారం చేయడం కోసం అనేక ప్రాంతాలు అంటే ద్రాక్షారామం నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఎంతోమంది మాస్టర్లు వచ్చి ఉన్నారు. వారితో ఇంటింటా ధ్యాన ప్రచారం అవన్నీ కూడా కొనసాగిస్తాము. మరి ముందుగా మనం ఈ ఆలయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్. ఇప్పుడు ఈ గుడి యొక్క ప్రదక్షిణ చేస్తున్నాము. ఒకసారి చూపిస్తాం మొత్తం అక్కడ గుడి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా గుడికి దర్శించుకున్నప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని తీసుకోవాలంటే ధ్యానం చేయడం ద్వారా ఆ ఎనర్జీని మనం తీసుకుంటాం. ప్రదక్షిణ పూర్తవుతుంది. ఇంత జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. మన పత్రిక గారి కాన్సెప్ట్ ప్రకారము దేవాలయాలని ధ్యానాలయాలే మార్చే మార్గంలో మనము ధ్యాన భీమఖండ క్షేత్ర మహాయజ్ఞంలో ఈరోజు 45వ వారము పందలపాక గ్రామం రాయవరం మండలంలో ఉన్నాము. ఇది ఉత్తరా నక్షత్రం 1వ పాదం అండి. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత సోమేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు. ఇక్కడ ధ్యాన ప్రచారం చేయడానికి మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ తరఫున మన మాస్టర్స్ అందరూ సన్నద్ధమై ఉన్నారు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పందలపాక గ్రామానికి, పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి, ఈ ధ్యాన ప్రచారంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్ అందరికీ జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఎన్ఎంసీ ఛానల్ వారికి
ధ్యాన భీమకండ శైవక్షేత్ర మహాయజ్ఞానికి. థ్యాంక్ యూ. హలో బ్యాలెన్స్ వచ్చేయండి అమ్మా. నమస్తే మేడం. ఈరోజు అది మీ టీం లీడర్ అది? మా టీం లీడర్ ఈరోజు ఆవిడకి కాస్త బిజీగా ఓకే వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉన్నారు. ఓకే. మళ్ళీ వచ్చి మీరు అందజేస్తాం కనుక ఆ పాంప్లెట్స్ లోపల మొదలు అన్నిటిలో సార్ రండి దగ్గర రండి మేడం. మేడం రండి. వస్తే ఈ లోపు చెప్పండి, స్లోగన్ చెప్పండి. దగ్గర రండి. నమస్తే సార్, కృష్ణారెడ్డి గారు. మేము ధ్యానంలో ఇంచుమించుగా 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నామండి. నేను వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాడిని. అయితే మనిషికి ఒత్తిడి వల్ల 60% వ్యాధులు, 20% ఏమో ఆహార లోపాల వల్ల, 20% వంశపారంపర్యం వల్ల వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి వైద్య శాస్త్రంలో నిరూపణ అయిందండి. నేను చదువుకున్నటువంటి కొద్దిపాటి వైద్య శాస్త్రంలో. అయితే 60% ఒత్తిడి వల్ల వస్తున్నాయి కదా, 20% ఆహారం అంటే పోనీ ఏదో తినని మానేస్తాము, 20% జీన్స్ వల్ల వస్తుంది, తప్పించుకోలేము. మరి 60% దేని వల్ల వస్తుంది? ఒత్తిడి వల్ల వస్తుంది. ఈ ఒత్తిడిని ఎలా జయించాలి అనే ఆలోచన నేను వెతుకులాటలో ఉన్నానండి. ఏమైనా పూజలు చేస్తే అవుతాయా, యజ్ఞాలు చేస్తే అవుతాయా, తీర్థయాత్రలు తిరిగితే అవుతుందా, ఒత్తిడి ఎలా తగ్గుతుంది, ఎక్కడన్నా కొనుక్కుంటే అమ్ముతారా అని ప్రయత్నాలు చేయగా ఎక్కడ ఏ రకమైనటువంటి చేసినా, మనం ఏది చేసినా దాని తాలూకా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒత్తిడి, ఏ కార్యక్రమం చేయకపోయినా ఇంట్లో ఒత్తిడి, కార్యక్రమం చేస్తే కార్యక్రమం ఒత్తిడి కోసం చేసే కార్యక్రమం ఎక్కడ ఏమీ కనిపించలేదు సార్. పైగా ఈ ఒత్తిడి తగ్గడానికి శ్వాస మీద ధ్యాస అనేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ నా చెవిలో పడింది ఒక ఆయన ద్వారా. నేను ఏం చేశానంటే దాన్ని ప్రయత్నం చేశాను. ఒత్తిడి అన్నది 100% మనం ప్రయత్నం చేయగా కనీసం 5% అన్నది జయించగలిగాం. అయితే ఇంకా ఎంత ఉంది? 95% ఉంది. ఈ 95% కూడా మనం ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలంటే దానికోసం మనసు పెట్టి మనం ధ్యానం చేస్తే అది కూడా ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పేసి మనకన్నా ముందు ధ్యానంలో సీనియర్స్ తెలియజేశారు. అంచేత ఒత్తిడిని 60% ఒత్తిడిని ఎక్కడా తగ్గింది, ధ్యానంలో తగ్గుతుంది. ఒత్తిడి తగ్గితే బీపీ, షుగరు, థైరాయిడ్, ఒబిసిటీ, ఆర్థరైటిస్, క్యాన్సర్ ఏ డిసీజ్ అయినా సరే మనం రాకుండా శక్తివంతంగా అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఒత్తిడి ద్వారా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందండి. వ్యాధి నిరోధక శక్తి ఎక్కడైతే తగ్గిందో మన చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మన మీద దాడి చేస్తుంది. ఎప్పుడైతే దాడి చేసిందో మన దగ్గర శక్తి తక్కువ ఉందో దానికి బుక్ అయిపోతాం. మన దగ్గర శక్తి ఉందనుకోండి, ఇక రాబో రోజుల్లో మన చుట్టూ ఉన్న బ్యాక్టీరియా కాకుండా అనేక రకాల ప్రకృతి విపత్తులు, రేడియేషన్ ఎఫెక్ట్, పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఈ సమాజం అంతా పొల్యూట్లో ఉంది. అలాంటప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఈ స్ట్రాంగ్నెస్ రావాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉన్నామో, రెసిస్టెన్స్ పవర్ పెరిగిందో మన దగ్గరికి ఏ విధమైన వ్యాధి రాదు. అప్పుడు మనం ఏమవుతాం? మన భూమి మీద ఎందుకు వచ్చామో, మన లక్ష్యం ఏమిటో చేరుకోవడానికి ఆరోగ్యంగా మనం ఉంటాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం భాగ్యవంతులుగా ఉన్నాం. తినడానికి ఇల్లు, తినడానికి తిండి, ఉండడానికి బట్ట, ఇల్లు అన్నీ ఉంటే భాగ్యవంతుడే. కానీ మహాభాగ్యవంతుడిగా మారుతాం ఈ ధ్యానం ద్వారా. పైగా ఇంకొకటి, మీకు బీపీ, షుగర్ అనేది జబ్బులు కాదండి, అవి దినచర్య లోపాలు. అంటే మెటబాలిజం డిజార్డర్స్. ఈ మెటబాలిజం డిజార్డర్స్ తగ్గడానికి వైద్య శాస్త్రంలో ఏమీ లేదు, ధ్యానం ఒకటే ఉంది. అది బాగా నేను తెలుసుకున్నాను. నేను కూడా బీపీ షుగర్కి బుక్ అయ్యాను 2007లో. ఈనాటికి కూడా బీపీ షుగర్ అన్నది నాకు కంట్రోల్గానే ఉంటుంది.
ఏ రకమైన డిసీజ్ లేదు. కానీ మీరు అన్నట్టుగా కొద్ది రోజులు ఫస్ట్లో దీన్ని ప్రాపంచిక వ్యవహారాల్లో పడి పక్కన పెట్టాను. అవి మళ్ళీ వచ్చి కూర్చున్నాయి, ముందు కన్నా మరింత ఎక్కువ కూర్చున్నాయి. అప్పుడు ఓహో, మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, వీటితో బుక్ అయిపోతే మన జీవితం ఇక్కడితోటి వీటికి లెవెల్ అయిపోతే మనం చేయవలసిన లేదు, దీన్ని పక్కన పెట్టాలంటే ధ్యానం చేయాలని పూర్తిగా నమ్మి ఒత్తిడిని జయించుకుంటూ చక్కగా ఆరోగ్యంగా హాయిగా మేము ఎలా జరుగుతున్నాం. ఈ ధ్యానాన్ని మీరు కూడా చేసి అద్భుతమైనటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఇంకా చాలా అద్భుతమైన శక్తి భక్తి మీ దగ్గర ఉంది, అది మేలుకొల్పాలి. ఉన్నది 1% వచ్చింది, 1% వచ్చిందంటే 0.5% కూడా రాను ఉన్నారు, 100% వచ్చిందంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు పూర్తిగా ధ్యానంలోకి వచ్చినట్టయితే ప్రపంచం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. మీరు ధ్యానం చేయాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని చూసి ఎంతోమంది మారారు అని అనుకోవాలి. మీరు ఎంతోమందికి మంచి చేస్తూ ధ్యానాన్ని నేర్పాలి. మిమ్మల్ని చూసి 10 మంది ధ్యానాన్ని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ధ్యానులుగా శాకాహారిగా మారారు కూడా. లాస్ట్ 2 minutes మాత్రమే, ఆఖరి 2 నిమిషాలు. కళ్ళు తెరవకూడదు అని చెప్తున్నాము, దయచేసి కళ్ళు తెరవద్దు. ఆఖరి 1 నిమిషం మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మెల్లిగా చేతులు విడదీసి కళ్ళు మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మెల్లిగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఇంతటి ధ్యానానికి ఒకసారి క్లాప్స్ గట్టిగా. పెట్టేటప్పుడు చూడాలి, తీయాలి. అక్కడ ఇట్టారండి, ఇక్కడ ఉన్నాయి. సీతాపతి రామచంద్రికి ఒక్క నిమిషం తెస్తాను.